కదా ముందుగా నోట్ ప్యాడ్ అనేది ఎందుకు వేస్తానంటే ఇది BS6 వెహికల్ యూనికాన్. ఇది హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, వైరింగ్ కిట్ అంటే ఏ వైర్ కట్ చేయకుండా నేను వైరింగ్ కిట్ అనేది తీసుకొస్తాను. ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ తీసుకొచ్చాను. మీరు కానీ చూకుంటే నేను పైన కార్ట్స్లో తగులుతున్నాను. ఆ వీడియో అయితే చూడండి, చాలా వెహికల్స్ అయితే చేస్తున్నాను. ఈ BS6 వెహికల్స్కి ఎందుకు నేను ముందర నోట్ ప్యాడ్ వేసానంటే BS6 వెహికల్స్ అనేది లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనం వైరింగ్ కిట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని ఎవరు అడగకుండా నేను ముందుగానైతే ఈ వైరింగ్ కిట్ కొన్న వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీ వెహికల్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి మీరే బాధ్యతలు అని అయితే నేను టోటల్ గా అయితే చెప్పాను. ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయట్లేదు. అందువల్ల ఏంటంటే మేము ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపం అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ కిట్ కొన్న అభిప్రాయంతో అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండిలో అన్ని లైటింగ్ అయితే వస్తుందా లేదనేది పక్కాగా చెక్ చేసుకోండి. ఈ బండిలో లైటింగ్ టోటల్ గా వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి నేను టోటల్ గా ఈ బండిలో ఏం ఓపెన్ చేయాలి చెప్తాను. ఈ లోపల మీరు ఓపెన్ చేసుకోండి. తర్వాత అనేది ఈ స్విచ్ లో ఏమేమి తెచ్చాను ఏందనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్లైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. హెడ్లైట్ సంబంధించిన బోల్ట్ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ కింద ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. టోటల్ గా అటు పక్కనే అదే విధంగా టోటల్ గా 4 స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ తీసిన తర్వాత డోమ్ పట్టుకొని లాగితే ముందరకైతే వస్తుంది. ఆ తర్వాత సీట్ అయితే ఓపెన్ చేయండి. సీట్ ఓపెన్ చేసి ఇటు పక్క డోర్ ఓపెన్ చేయండి. ఓకేనా, డోర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యానల్ బోల్ట్ ఉంటుంది. ఈ సీట్ రింగ్ కి 4 బోల్ట్ ఉంటాయి. 4 బోల్ట్ ఓపెన్ చేయండి. తర్వాత ఏమేమి తీయాలో మీకనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్విచ్ అయితే చూడండి మీరు. ఇది పల్సర్ స్విచ్. నేను యాక్చువల్గా అంటే ఎబ్జెడ్ స్విచ్ తీసుకొద్దాం అనుకున్నాను. ఎబ్జెడ్ స్విచ్ అనేది ఆల్మోస్ట్ దానికి ఫ్రంట్ బ్రేక్ వైర్లో ఆల్టరేషన్ చేసుకొని అంటే కొంతమంది ఏంటంటే స్విచ్ మేము పర్చేజ్ చేసుకుంటాం, ఎక్కడ మీరు ఓన్లీ వైరింగ్ కిట్ వరకే పంపించండి అని చెప్పినప్పుడు ఏంటంటే స్విచ్ వాళ్ళు ఆల్టరేషన్ చేసుకోవాలని చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, వద్దులే అయితే వద్దులే అని. అందుకని చెప్పేసి మనం టోటల్గా పల్సర్ స్విచ్ అయితే తీసుకొచ్చాం. పల్సర్ స్విచ్లో ఎలాంటి ఆల్టరేషన్ లేదు, డైరెక్ట్గా మీరు పల్సర్ స్విచ్ తీసుకొచ్చుకొని వేసుకోవడమే. అయితే మీకు స్విచ్లో ఉన్న LED లైట్స్ అయితే పనిచేయవు. ఎందుకంటే BS6 యూనికాన్కి మ్యాగ్నెట్ పవర్ వస్తుంది, బ్యాటరీ పవర్ అయితే రావడం లేదు కాబట్టి ఈ LED లైట్స్ అనేది పనిచేయదు. ఓకే, టోటల్గా మనం స్విచ్ అయితే ఫస్ట్ ఆల్ చూద్దాం. స్విచ్ అయితే ఓపెన్ చేస్తాను. స్విచ్ ఆల్మోస్ట్ మనం ఫస్ట్ నుంచి ఇదే స్విచ్ వాడుతున్నాం మనం. అంటే మీకు మామూలు పల్సర్ వెహికల్ కానీ అన్ని వెహికల్స్కి ఇదే వాడుతున్నాం. అంటే BS4 పల్సర్ కానీ ఇక్కడ ఒక 9 పిన్ జాక్ వస్తుంది, 2 పిన్ వాటర్ ప్రూఫ్ జాక్ వస్తుంది. ఇంక టోటల్గా చూసుకుంటే BS4 హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇదైతే. ఓకే, మన BS4 స్టార్టింగ్ వచ్చింది స్విచ్. మీకు BS4 హెడ్లైట్ ఆన్ ఆఫ్ కదా, మళ్ళీ BS4 అంటున్నారు మీరు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ టైప్ అయితే వచ్చింది. ఇది టోటల్గా స్విచ్ అయితే ఇది మీరు ఒరిజినల్ గా కొనుక్కోవాలనుకుంటే JF మీకు పార్ట్ నెంబర్ అయితే పైన స్క్రీన్ మీద అయితే వేస్తాను. ఈ పార్ట్ నెంబర్ స్విచ్ అయితే కొనుక్కోండి మీరు. ఇంకా టోటల్గా వైరింగ్ గిట్ కానీ చూసుకుంటే వైరింగ్ గిట్ అనేది మీకు ఎక్కడా దొరకదు భయ్యా, మన కాడ నుంచే పర్చేజ్ చేయాలి. ఈ వైరింగ్ గిట్ అనేది ఎలా పర్చేజ్ చేయాలి, ఏంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది కింద డీపీలో అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టినాను. ఈ వైరింగ్ గిట్ అనేది ఎన్ని రోజులు వస్తుంది, ఎలా మనీ పే చేయాలి ఏందనేది ఒకసారి అయితే కింద డీపీకి అయితే చెక్ చేయండి. టోటల్గా వైరింగ్ గిట్ కానీ చూసుకుంటే మనకి వెనకాల డెంజెడ్ వైరింగ్ పల్సర్కి వచ్చినట్టే వచ్చింది. ఓకేనా, మనకి ఇంతకుముందు యూనికాన్కి వచ్చినట్టయితే రాలేదు, రెక్టిఫైర్ జాక్ అయితే రాలేదు. డెంజెడ్ వైరింగ్ అనేది సపరేట్గా వచ్చింది. అదే విధంగా ఈ హెడ్లైట్ వైరింగ్ గిట్ అనేది ఈ విధంగా వచ్చింది. దీని కాస్ట్ అంతా కింద డీపీలో అయితే పెట్టినాను. ఓకే, ఇంకా దీంట్లో చూసడానికి అయితే ఏం లేదు. ఒకసారి మనం ఈ స్విచ్ అయితే బండికి సెట్ చేయాలి కాబట్టి స్విచ్ అనేది ఇంకా మనం అయితే ఓపెన్ చేయలేదు. దీనికి సంబంధించిన స్క్రూలు వస్తే 2 ఉంటాయి, 2 స్క్రూస్ ఓపెన్ చేయండి. అదేవిధంగా కింద కార్బెటర్ అంటే FI అయితే ఏది ఉందో దానికి ఒక స్క్రూ ఉంటుంది. క్యాప్ అనేది ఓపెన్ చేయండి. మీకు డోర్ ఓపెన్ చేస్తే ఒక స్క్రూ అనేది కనబడుతుంది. డోర్ స్క్రూ సంబంధించిన స్క్రూ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, కింద ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేయండి. అదేవిధంగా ప్యానల్కి ఈ బోల్ట్ ఓపెన్ చేయండి. ఈ 4 బోల్ట్ ఓపెన్ చేయండి. ఈ 2 బోల్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కింద ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేసి ప్యానల్ అనేది పైకి లేపుకోండి. ఎందుకంటే ఇక్కడ డెంజర్ వైర్ కనెక్షన్ చేయాలి కాబట్టి కొద్దిగా పైకి లేపుకోండి. ఒకసారి నేను ఈ కానీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి తర్వాత స్విచ్ సెట్టింగ్ అనేది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను స్విచ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది 2 కేబుల్స్ బండి కదా, అంటే 2 కేబుల్స్ ఉంటాయి. దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కప్ అయితే ఓపెన్ చేస్తారు కదా, ఇది సెకండ్ కేబుల్. ఈ సెకండ్ కేబుల్ అనేది పూర్తిగా బండి నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనకి పల్సర్ స్విచ్ ఒక కేబుల్ సరిపోద్ది, మనం ఒక కేబుల్ యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఆల్రెడీ ఇంత మీకు R15 కానీ చూపించాను, సింగిల్ కేబుల్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని. ఈ నట్ అయితే లూజ్ చేయండి. ఇలా లూజ్ చేసి నట్ అయితే కిందకి వచ్చిన తర్వాత దీని క్రాస్గా తీసుకొని టోటల్గా బండి నుంచి తీసేసింది. ఈ కేబుల్తో మనకి పని లేదు. ఇప్పుడైతే మనకి స్విచ్ అనేది నీట్గా ఓపెన్ అవుతుంది. ఈ కేబుల్స్ కనెక్షన్ కానీ తీసేసి ఈ స్విచ్ కానీ పక్కన తీసింది. అదేవిధంగా ఇక్కడ బ్రేక్ లైట్ వైర్ కనెక్షన్ ఉంటాయి, బ్రేక్ లైట్ వైర్ కనెక్షన్ కానీ లాగేసింది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ బోల్ట్స్ అన్ని ఓపెన్ చేస్తాం కదా, బోల్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్యానల్ అయితే స్టీరింగ్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా స్టీరింగ్ నుంచి పక్కన తీసుకోండి. జస్ట్ 1 సెకండ్, కొద్దిగా జాగ్రత్త తిండి, ప్లాస్టిక్ ఐటమ్ కదా మళ్ళీ పగిలిపోద్దామని. ఇక్కడ కింద స్క్రూ వస్తుంది భయ, స్క్రూ అనేది తీసుకోండి కంపల్సరిగా. ఓ మై గాడ్, అప్పా. ఓకే, ఇక్కడ రబ్బర్ స్టీరింగ్లో ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత ఇక్కడ కానీ చూసుకుంటే వెనకాల డేంజర్డ్ వైర్లు అనేది ఇక్కడ ఈ క్లిప్ స్టీరింగ్లా ఉంటుంది. ఈ క్లిప్ కానీ కొద్దిగా లోపలికి ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇలా ప్రెస్ చేసి ఆ లోపల కనబడుతుంది కదా, ఆ జాక్ అనేది బయట లాక్కదు. ప్యానల్ ఓపెన్ చేసుకోండి, లేకపోతే పూర్తిగా తీసారంటే మీకు ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ సీటింగ్లో కంపెనీ బ్యాక్ ప్యానల్స్ అనేది వైబ్రేషన్ రాకుండా
ఇక్కడ స్టీరింగ్లో పెట్టినప్పుడు అందువల్ల కొద్దిగా కష్టంగా ఉంటుంది. అవసరం లేదు, జస్ట్ ఇట్లా చేయబానిచ్చి ఈ జాక్ అనేది బయట లాక్కుంటే సరిపోద్ది. ఓకేనా, ఈ జాకే. ఓకే, ఇప్పుడు మన ప్యానల్స్ అయితే ఓపెన్ చేస్తాం. అదేవిధంగా స్విచ్ కానీ పూర్తిగా అయితే తీసేద్దాం. ఈ కేబుల్స్ కానీ తీసేసేయండి. ఓకేనా, ఈ కేబుల్స్ తీసేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ వెనకాల నుంచి ఈ డేంజర్ లైట్ వైర్ అనేది ముందరకు లాక్కొచ్చేద్దాం. ఓకేనా, మీకు చూపిస్తాను నేను ఎలా లాగాలనేది. ఒకసారి లాగేసి మీకు ఎలా కనెక్షన్ చేయాలని చూపిస్తాను. ఈ వైర్ అనేది టోటల్గా ఈ క్లిప్ అనేది ముందరకు రావాలి, ఈ జాక్ అనేది వెనక లాగాలి. లాగి చూపిస్తాను. తర్వాత ముందర సెక్షన్ అనేది బిగించుకుంటాం. వెనకాల సెక్షన్ క్లియర్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ముందర సెక్షన్ పని అనేది చేసుకోవచ్చు. నేను ఒకసారి కేబుల్ అయితే లాగేస్తాను వెనకాల నుంచి. టోటల్గా అయితే వైర్ అయితే లాగేస్తాను. వైర్ అనేది ఇక్కడ స్టీడియో కాలం కదా, స్టీడియో కాయల కింద నుంచి లాక్కొని ఇలా ట్యాంక్ కింద నుంచి నీట్గా లాక్కోండి. మళ్ళీ జారి ఆ ఇంజిన్ మీద పడి మళ్ళీ వైర్ కాలిపోకుండా నీట్గా లాక్కొని, ఇక్కడ ఏబిఎస్ పంప్ ఉంటుంది, పంప్ పై నుంచి లాక్కొని ఇక్కడ ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్తో పాటు కలిపి టేప్ వేసి టోటల్గా వైర్ అనేది ఇక్కడ దాకా అయితే రావాలి. ఒకసారి బ్యాక్ సైడ్ కనెక్షన్ ఇచ్చేసి ఒకసారి వెనకాల మొత్తం బిగించేద్దాం, క్లియర్ అయిపోద్దానికి. బ్యాక్ సైడ్ కనెక్షన్ ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ డేంజర్ వైర్ కనెక్షన్ ఏం చేస్తారంటే డిస్కనెక్ట్ చేయండి. అంటే ఈ క్లిప్ రెండు డివైడ్ చేయండి. జస్ట్ ప్రెస్ చేస్తే డివైడ్ అవుతాయి. కొద్దిగా ఇబ్బందిగా ఉంది చేయబట్టడానికి కదా. ఓకే, పర్ఫెక్ట్లీ. ఇప్పుడు దీని అనేది ఇలా ప్రెస్ చేస్తే ఇలా డివైడ్ చేయండి రెండు. మనం సపరేట్ తెచ్చుకున్న వైరింగ్ గిట్ ఉంది కదా, ఈ వైరింగ్ గిట్ ఒక జాక్ అనేది ఇక్కడ దీనికి ఇలా ఎక్కిచ్చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. మరొక జాక్ ఉంది కదా, ఈ జాక్ అనేది దీనికి ఎక్కిచ్చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనం వేసాం కాబట్టి ఈ క్లిప్ అనేది ఎలా ఉందో అలా సీటింగ్ చేసేస్తుంది మళ్ళీ దీంతో యాజ్ లిస్ట్గా ఎలా ఇందాకైతే ఎలా ఉందో అలా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, చూడండి ఇది ఎలా ఉందో అలా సీటింగ్ చేసేయండి. ఈ వైర్ కానీ లోపల కొద్దిగా సర్దేసేయండి, నీట్గా సర్దేసి ఈ ప్యాన్ అనేది మళ్ళీ సీటింగ్ చేసి మళ్ళీ పెట్టేసింది, అంతే అయిపోయింది. ఇంకా మీరు వెనకాల అయితే ఎలా ఉందో అలా బిగించుకుని ఇచ్చిపోయింది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనకి ఫిట్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఈ డోర్ అనేది ఇక్కడ కార్బెటర్ కేబుల్ అనేది రిమూవ్ చేస్తారు కాబట్టి కప్పు బిగి చేయొచ్చు. మనం వేసుకునే హెడ్లైట్ స్విచ్ అయితే ఏది ఉందో ఆ స్విచ్ అనేది కొద్దిగా ప్లే వచ్చింది అనుకో, అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేంత వరకు ఈ డోర్ అయితే ఆఫ్ పెడదాం వేయకుండా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ స్విచ్ అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. దీనికి స్విచ్ బిగించుకోవాలంటే దీనికి హోల్ అనేది కింద వేసుకోవాలి. దీనికి అని చూసుకుంటే ఇటుపక్క ఉంది హోల్. ఓకేనా, ఇక్కడ కనబడుతుంది చూస్తే నిప్పులు అనేది, ఈ సీటింగ్ నిప్పులు అనేది ఇటు పక్క ఉంది. దీనికి కానీ చూసుకుంటే ఇటు పక్క ఉంది, దీనికి లెఫ్ట్ లో ఉంది, దీనికి రైట్ లో ఉంది. అందుకని ఏం చేస్తారంటే ఈ స్విచ్ అనేది పర్ఫెక్ట్ గా దీనికి పెట్టి ఈ హోల్ అనేది ఎలా వేసుకోవాలని చూడండి. ఇక్కడ గ్యాప్ కానీ ఎక్కువ గ్యాప్ పెట్టబాపండి, ఇంతే. ఈ గుబ్బ అనేది బాగా లోపలికి ఉందలే చూడండి. ఉండిన తర్వాత ఇంత గ్యాప్ పెట్టండి సరిపోద్ది. కొంతమంది ఎక్కువ గ్యాప్ పెట్టేసి ఎక్సలెంట్ అనేది టైట్ గా వస్తున్నాయి అంటున్నారు. ఇంత గ్యాప్ పెట్టండి సరిపోద్ది. చూసారా, ఇంత గ్యాప్ పెట్టి దీనికి స్విచ్ అనేది ఊరికట్టు పెట్టి దీనికి కొద్దిగా లైట్ గ్రీస్ పూసి మార్క్ చేసుకుని లేత్ కాడికి వెళ్ళి దీనికి డ్రిల్ వేసుకొని బిగించుకోవాలి. ఓకే, బిగించి అది ఎలా కరెక్ట్ పొజిషన్ పెట్టుకోవాలి ఏందని మీరు తెలుసుకోవాలి కూడా. దీనికి సంబంధించిన వీడియో చేస్తున్నాను, మీకు పైన కార్డ్స్ లో వెళ్తున్నాను. ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా అయితే ఈ స్విచ్ అయితే బిగించుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి నేను చూపిస్తాను. నేను కానీ ఒక స్విచ్ అయితే బిగిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హోల్ అయితే వేసుకొచ్చేస్తాం. హోల్ వేసుకొచ్చిన తర్వాత ఈ పల్సర్ స్విచ్ అనేది ఇక్కడ కానీ చూసుకోండి. నేను గ్యాప్ మీకు ఎంత చెప్పాను అంత గ్యాపే పెట్టాను. ఇప్పుడు ఈ ఏడనేది ఈ ప్లే కొద్దిగా ఉండాలి, ఇట్లా లోపలికి బయటికి ప్లే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఎక్సలెంట్ గ్రిప్ అనేది ఫ్రీగా తిరగాలంటే కొద్దిగా ప్లే ఉంటే ఫ్రీగా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉంది, అయితే కొద్దిగా ప్లే ఉండాలి. ప్లే లేకపోతే కొద్దిగా మనకి డ్రైవింగ్లో అనీజీగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ గుబ్బ అనేది బయట తీయండి. ఓకే, దీని అనేది బయట తీసి ఇక్కడ కొద్దిగా అరగదీయండి. ఓకే, కింద నేలకేసి రుద్దండి. ఇక్కడ ఈ బాటం అనేది కొద్దిగా అరిగేదానికి నేలకేసి రుద్దండి. నేలకేసి రుద్దుకు వస్తాను నేను, కానీ మీకు తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా అయితే రుద్దుకు వచ్చాను. ఒకసారి అయితే ప్లే అయితే చెక్ చేద్దాం. కొద్దిగా ప్లే ఉండడం మంచిది, అంటే మనకి రన్నింగ్లో ఫ్రీగా ఉంటుంది. ఎట్లా పోయిన హోల్ ఇది, ఇటేనా, ఇది కాదు, ఇది హోల్. జస్ట్ ఒక్క రావు ఉంది, సరిపోద్దులండి. అంతకైతే తర్వాత మళ్ళీ బిగిస్తున్న తర్వాత ఫ్రీగా ఉంది. ఓకే, చూడండి ఫ్రీగా ఉంది, సరిపోద్ది. ఓకే, మీకు ఇంతకుముందు చూపించిన అనేది సింగిల్ కేబుల్ చూపించేది డబుల్ కేబుల్ కాబట్టి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఫస్ట్ కేబుల్ అయితే ఉందో, ఓకేనా, ఈ కేబుల్ అనేది రిమూవ్ చేయండి దీంట్లో నుంచి. మనకి సెకండ్ కేబుల్తో అవసరం లేదు. ఫస్ట్ కేబుల్కి ఏంటంటే ఈ విధంగా నట్టు ఉంటుంది, ఇది సెకండ్ కేబుల్ ఈ విధంగా నట్టు ఉంటుంది. మనకి ఫస్ట్ ఇలా చుట్టున్నప్పుడు ఈ ముందర కేబుల్ అనేది ఓపెన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే నట్టు బాగా కిందకి బాటానికి పెట్టండి. ఓకే, నట్టు అనేది అలాగే ఉండిచ్చి ఈ కేబుల్ అనేది దీంట్లోకి ఎక్కించి దీన్ని టైట్ చేయండి. ఇంకా మొత్తం ప్రాసెస్ మొత్తం సేమ్ టు సేమ్. ఓకే, ఇలా టైట్ చేసిన తర్వాత కరెక్ట్ కేబుల్ పొజిషన్ పెట్టుకోండి. ఓకే, ఇలా కేబుల్ పొజిషన్ పెట్టుకొని నట్టు టైట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కేబుల్ సీటింగ్ అనేది ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి, మీకు కొద్దిగా ఇబ్బంది పడతారా, ఇటు పక్కన హోల్లో పెట్టండి. ఓకేనా, ఇటు పక్కన హోల్, అటు పక్కన హోల్ కాదు, ఇటు పక్కన హోల్. ఎందుకంటే ఎక్సెట్ అనేది ఇలా తిప్పాం కాబట్టి అందుకని ఈ హోల్లో పెట్టండి. చూసారా, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఈ హోల్లో పెట్టాలి. ఓకే, ఈ హోల్లో పెట్టి దీని అనేది ఇలా పైకి తీసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సరిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్విచ్ స్క్రూలు వేసి ఎలా ఉండదు అలా చూడండి, ఫ్రీగా ఉంది, సరిపోద్ది. ఈ స్క్రూలు వేసి ఈ సైడ్లో గుబ్బ వేసి ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు కనెక్షన్ కానీ ఇచ్చేస్తాను టైం వేస్ట్ చేయకుండా.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టెన్ బ్రేక్ వైర్ కనెక్షన్ ఇచ్చేస్తాను, అదేవిధంగా స్విచ్ కానీ బిగించేస్తాను. ఇక్కడ స్విచ్ కేబుల్ కానీ చూసుకుంటే చాలా ఫ్రీగా ఉంది. అయితే ఈ ప్లే ఉంది, ఇంత ప్లే ఉంది కదా, ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ అన్నా మీరు లూజ్ చేయొచ్చు, లేకపోతే నాకు చెప్పే కదా కార్బన్ కార్డ్ అడ్జస్ట్మెంట్ అనేది దీనన్నా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ అయితే చేశాను, ఒకసారి మీరు ప్లే చెక్ చేయండి. ఈ ఒక్కరా ప్లే ఉండాలి, ఓకేనా? ఈ ఒక్కరా ప్లే లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదేం చేస్తారంటే ఈ స్విచ్ సంబంధించిన ఇక్కడ ఒక బెల్ట్ అయితే ఉంది, ఈ బెల్ట్లో ఈ వైర్ పెట్టేసి ఈ స్విచ్ అనేది టోటల్గా ఇక్కడ ఒక జాక్ ఉంటుంది. ఓకే, దీంట్లో ముందు స్విచ్ అయితే పక్కా చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా కేబుల్ ఉంది కదా, ఒక సెకండ్ కేబుల్ అనేది తీసేసి టోటల్గా తీసేసి నేను ఇక్కడ కప్పు డోరు సీట్ అనేది బిగిచ్చేస్తాను. ఇక్కడ పని అయిపోతుంది, నాకు బ్యాక్ సెక్షన్ పని అయిపోయిందంటే క్లియర్గా ఉంటుంది మిగతా పని చేసుకునేప్పుడు. ఓకే భయ్య, టోటల్గా అయితే మనకి బ్యాక్ సెక్షన్ అయితే రెడీ అయిపోయింది. ముందర కానీ ఇక్కడ ఈ బెల్ట్ తీసేసాం, బెల్ట్ వేసాం, అదేవిధంగా ఎక్స్ట్రా కేబుల్ కానీ ఇటు పక్క అయితే లాగేసాం టోటల్గా. ఓకే, ఇక్కడ ఒక స్విచ్ కనెక్షన్ అయితే తీయాలి. స్విచ్ కనెక్షన్ తీసి మనం ఈ కేబుల్ అంటే ఈ వైరింగ్ గిట్ ఏదైతే ఉందో ఆ వైరింగ్ గిట్ అనేది సెట్ చేయాలి. దానికోసంగా మనం ఫస్ట్ వెహికల్ గురి వెనక్కి నెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ రైట్ హ్యాండ్ స్విచ్ అయితే రిమూవ్ చేద్దాం. ఏదైతే ఈ స్విచ్ ఉందో ఈ స్విచ్ సంబంధించిన జాకు ఇక్కడ 9 పిన్ 2 జాకులు ఉన్నాయి. ఈ వైట్ కలర్ జాక్ అయితే ఏది ఉందో ఆ జాక్ అనేది రిమూవ్ చేసి ఈ స్విచ్ అయితే టోటల్గా బయట తీసేసేయండి. ఒక పని అయితే క్లియర్ అయిపోద్ది. ఈ వైర్ అనే జాగ్రత్త. ఓకే, ఈ స్విచ్ అయితే తీసేస్తాం. మీరు స్విచ్ అనేది ఎత్తి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో పనికి వస్తుంది, లేకపోతే వద్దంటే పడేస్తాను, మీ ఇష్టం అది. ఓకే, నేను కానీ పక్కన పడేసాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఈ మనం బిగించుకున్న స్విచ్ అయితే ఉందో ఈ స్విచ్ అనేది ఇటు పక్కనే లాక్కోండి. దీన్ని ఇంత ముందు పాత స్విచ్ అయితే ఏ పొజిషన్లో ఉండిందో అదే పొజిషన్ నుంచి అయితే లాక్కోండి. ఓకే, పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తెచ్చుకున్న ఎక్స్ట్రా వైరింగ్ కిట్ అయితే ఏది ఉందో మనకి సింపుల్ పొజిషన్ కానీ చూసుకుంటే ఇక్కడ 9 పిన్ ఉంది. ఓకే, పిన్ అయితే ఉంది. ఈ 9 పిన్లోకి ఈ 9 పిన్ అనేది దోపేసింది. ఓకే, ఇక్కడ 2 పిన్ వాటర్ ప్రూఫ్ ఉంది. ఈ 2 పిన్ వాటర్ ప్రూఫ్లోకి వాటర్ ప్రూఫ్ దోపేసింది. ఓకే, మనం రైట్ హ్యాండ్ స్విచ్ కనెక్షన్ అనేది ఇచ్చేస్తాం, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ ఒక బుల్లెట్ టర్మినల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక బుల్లెట్ టర్మినల్ ఉంది. దీనికని కలిపేస్తే వెనకాల బ్రేక్ లైట్ కనెక్షన్ కానీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అనేది తీసాం కదా ఇందాక వైరింగ్ ఇట్లా నుంచి, దీంట్లో పిన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి క్లారిటీగా. ఈ జాక్ అనేది ఫ్రీగా ఈ విధంగా ఎక్కాలి. ఓకే, వన్ సైడ్ క్లియర్. ఇప్పుడు వన్ సైడ్ అనేది ఇదనేది నీట్గా సర్దుకోండి వేసుకునేప్పుడు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ స్విచ్లో అనేది మనం మెయిన్ కనెక్షన్ అనేది చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ స్విచ్ అనేది ఈ వైరింగ్ అనేది నీట్గా నేను కింద నుంచి లాక్కొని వస్తాను, గందరగోళంగా లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఇటు పక్కన సర్దేస్తాను. ఒక పని అయితే అయిపోద్ది. ఇక్కడ నీట్గా రబ్బర్ బుట్ అనేది పెట్టేసి నీట్గా హంగామాగా సేవ్ అవ్వండి. నీట్గా లేట్ అయినా సరే నీట్గా పెట్టి ఈ విధంగా నీట్గా లోపల నెట్టేసి ఎలా ఉండింది అలా నెట్టేసి ఈ జాగ్ కానీ కొద్దిగా ఇది కానీ కొద్దిగా లోపల పోతే బాగుంటుంది. ఓకే, కొద్దిగా లోపల నెడదాం కానీ. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడైతే నీట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ జాక్ అనేది వచ్చింది. ఇక్కడ అడ్డెడ్ రిలే ఉంది, రిలే అనేది పక్క తీయండి, తర్వాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ జాక్ అయితే ఈ రబ్బర్ బోర్డు పైకి లాగండి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి వైట్ కలర్ జాక్ ఉంది, అదేవిధంగా ఒక బ్లాక్ కలర్ జాక్ ఉంది. వైట్ కలర్ జాక్తో మనకి పని లేదు, మనకి ప్రజెంట్ పని ఏంటంటే బ్లాక్ కలర్ జాక్తో. ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ నుంచి వచ్చిన జాక్. ఇది అంటే టోటల్గా ఎన్ని లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ నుంచి వచ్చింటాయో గందరగోళం వల్లే, కానీ మీరు బ్లాక్ కలర్ జాక్లు అనేది ఇక్కడ ఇదైతే ఉందో ఈ మెయిల్ పిన్ అనేది దీంట్లో దోపండి, ఈ ఫీమేల్ పిన్ అనేది దీనికి దోపేసేయండి. ఇంక ఈ రబ్బర్ బుట్ట ఎలా ఉందో అలా ఎక్కించేయండి, అయిపోయింది పని. వైరింగ్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. పర్ఫెక్ట్గా మనం సర్దుకోవడం పని. ఇలా సర్దేసి దీని కానీ లోపల పంపించేసి అదేవిధంగా ఈ వైరింగ్ కానీ లోపల సర్దుకొని నీట్గా గలీజ్ లేకుండా ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ గారు పంపించండి, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హెడ్లైట్ రిలే అనేది ఓ మై గాడ్. ఓకే, దీని అయితే ఎలా తీసారో దీని కానీ అలాగే దోపేసి ఒక పని అయితే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం సర్దేశాం, వైరింగ్ ఇటుగా నీట్గా సర్దేశాం. చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనకి. వైరింగ్ ఇటుగా గందరగోళంగా ఏం లేకుండా ఈ వైర్లు అనేది ఒక లోపల నెట్టేసింది. హెడ్లైట్గా ఏం తగలదు, నీట్గా ఉంది, మనకి ఫ్రెష్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మీరు ఒకసారి హెడ్లైట్ అయితే మీకు చెక్ చేసి చూపిస్తే, ఎందుకు ఒకేసారి మీకు లైట్ బిగిచ్చే చెక్ చేస్తాం, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసి మళ్ళీ బిగించిన ఒకసారి చెక్ చేసి టైం వేస్ట్ ఎందుకు టోటల్గా బిగించేస్తాం. టోటల్గా మనం లైట్ అయితే బిగించేస్తాం, ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తే ఫైనల్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కీ ఆన్ చేయగానే మీకు ఇక్కడ న్యూట్రల్ లైట్ కానీ రాకపోతే మీరు లోపల బిగించుకున్న వైరింగ్ కనెక్షన్ అయితే రాంగ్ ఇచ్చుకుంటారు. మరొకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, టోటల్గా అయితే మనం ఇప్పుడు స్విచ్ అయితే మీకు చెక్ చేసి అయితే చూపిస్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మనకి న్యూట్రల్ లైట్ అయితే ఏం ఆఫ్ అవ్వదు. ఓకే, దాన్ని గుర్తించండి. నెక్స్ట్ మనకి బండి స్టార్ట్ చేసిన తర్వాత హెడ్ లైట్ వస్తుంది, దాన్ని కానీ మీరు గుర్తించండి. నెక్స్ట్ మనం బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఇంజిన్ ఆన్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. బండి రేజ్ అవుద్ది, అది వదిలేసేయండి మామూలుగా ఎఫ్ఐలో. ఇప్పుడు ఒకసారి నేను బండి అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తాను. ఒకసారి మీరు లైటింగ్ చెక్ చేసుకోండి, మీటర్లో లైట్లు కానీ ఏం రాదు. ఓకే, ఒకసారి నేను షాప్లో లైట్లు కానీ ఆఫ్ చేస్తాను. ఓకే, లైట్ రాలేదు.
అదేవిధంగా ముందర పార్కింగ్ లైట్ లేదు కదా దీనికి హెడ్లైట్లో. ఓకే, పార్కింగ్ లైట్ లేదు. అదేవిధంగా మనకి వెనకాల ఈ డేంజర్ లైట్ కానీ ఏం రాలేదు. ఇప్పుడు ఒకసారి నేను హెడ్లైట్ అయితే ఆన్ చేస్తాను. హెడ్లైట్ ఆన్ చేయగానే మనకి మీటర్లో ఉండి ఫోన్లో లైట్ కానీ ఆఫ్ చేస్తాను మీకోసంగా. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ పార్కింగ్. ఓకే, పార్కింగ్ వచ్చింది. అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్ కానీ వచ్చింది. ఒకసారి మీకు ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేశాను. ఇక్కడ కానీ చూసుకోండి, డేంజర్ లైట్ కానీ రాలేదు. నెక్స్ట్ హెడ్లైట్ అయితే ఆన్ చేస్తాను. పార్కింగ్, హెడ్లైట్. ఓకే, ఐబీఎం లో బీమ్ వేద్దాం. ఐబీఎం లో బీమ్ పర్ఫెక్ట్లీ. హెడ్లైట్ పార్కింగ్ ఓకే. హెడ్లైట్ ఆఫ్ చేసి పాస్ కొడదాం. హెడ్లైట్ ఆఫ్ చేసి పాస్. హార్న్, ఇండికేటరు ఓకే. ఇండికేటర్ ఆల్వేస్ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. వేస్తా లైట్లో. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా, మనకి ఈ BS6 వెహికల్స్ అనేది మన కస్టమర్, నేను చాలా రోజుల నుంచి నేను BS6 వెహికల్స్కి నేను వైరింగ్ గిట్ తీస్తానని చెప్పాను. లాస్ట్కి ఏంటంటే కస్టమర్ కొద్దిగా ఇబ్బంది పెట్టడంతో తీసుకొచ్చాను. దీంట్లో యూజ్ చేసిన వైరింగ్ గిట్, ఈ స్విచ్ కాస్ట్ అనేది కింద డీపీలో పెట్టినాను. మీకు కానీ ఈ వైరింగ్ గిట్ కావాలనుకుంటే ఎన్ని రోజులు వస్తుంది ఏంటనేది కింద డీపీలో పెట్టిన, ఒకసారి డీపీకి వెళ్ళి చెక్ చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వైరింగ్ గిట్ గురించి. ఈ వైరింగ్ గిట్ గురించి మీరు ఎక్కడ ఎతకలేదు, ఎక్కడ దొరకదు. కానీ నా కాడ తప్పితే కంపల్సరీగా దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ కానీ కింద ఉంది. ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నాకు మీకు వైరింగ్ చూపించా కదా, అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తే మీకు ఎన్ని రోజులు వస్తుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది టోటల్గా అయితే మీకు చెప్తాను. మీకు ఒక్కడైతే చెక్ చేసి చూపించలేదు, ఫ్రంట్ బ్రేక్ లైట్ అయితే చూపించలేదు, దానికని చూపించేస్తాను. ఒకసారి చూడండి. ఓకే ఓకే పర్ఫెక్ట్, అంటే అన్నీ చూపించాలి కదా మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, మీకు వీడియో నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి భయ్యా. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు ఎనర్జీ ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.